హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే ఇదిగోండి పొలం మజ్జిగండి ఇది. చూసారా మజ్జిగ ఎంత ఉందో? ఇదైతే పొలం మజ్జిగండి ఇది. వేసవకాలం కదండి. వేసవకాలం వల్ల ఏంటంటే మనం ఇంట్లో మజ్జిగ పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి. ఆ పెరుగు తోడెట్టింది ఎవరన్నా ఎన్నపోసు చేసుకుంటారు కదా ఇంట్లో. ఆ ఎన్నపోసుల నుంచి వచ్చిన మజ్జిగ మట్టండి ఇది. ఇది మనం ఏం చేయాలంటే ఎన్నపోసు చేసేసిన తర్వాత మజ్జిగండి కొంచెం పెరుగు మళ్ళీ కొంచెం పక్క పెట్టండి. ఒక 4 రోజులు పక్క పెడితేనే పులుతుందండి. పులిసిన తర్వాత మజ్జిగ అన్నది ఇదిగోండి ఇలా చూసారా, ఇలాగ ఫర్మేషన్ అవుతుంది. చూసారా ఇలాగా మొత్తం ఇలాగ స్టోర్ చేసుకుని ఒక 4 రోజులు ఇలా పక్కన పెట్టుకుంటే బాగా పులుతుందండి. పులిసిన తర్వాత ఈ పుల్ల మజ్జిగ అన్నది ఇప్పుడు 1 లీటర్ ఉందనుకోండి, లీటర్ అయితే ఒక 5-6 లీటర్లు నీళ్లు కలుపుకునండి మొక్కలకైతే ఇచ్చుకోవాలన్నమాట అండి. అలా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే వేసవకాలం కదండి. ఇప్పుడు మనం ఎలాగో కొంచెం ఎండగా తట్టుకోవడానికి మనం ఎలాగో ద్రావణాలు అవి తీసుకుంటామో మొక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. అందు గురించి మయమయన ఇలాంటివి చాలా వస్తువులు ఇస్తాయండి. ఇప్పుడు పూత వస్తాయి కదండి, పెట్టిన ప్రతి మొక్కలకి ఇప్పుడు పూత వస్తాయి కదండి. ఆ పూత రాలకంటక మనకి పూత అన్నది బాగా నిలబడి కొంచెం ఎండకి షాక్కి గురి అవ్వకంటక కొంచెం మొక్కలు అన్నది బలంగా తయారవుతాయి అన్నమాట అండి. ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది మజ్జిగ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మొక్కలు శుభ్రంగా మొదటన వేళ్ళు గిలకరిచ్చని మట్టి వేళ్ళు మయాన్ని పోయకుండా చుట్టూ పోసుకుంటే అండి మజ్జిగ అన్నది బాగా చిగురులు వచ్చండి. పూత ఉన్న దాంట్లోకైతే పూత నిలబడండి, కాయలు మనకి బాగా వస్తాయన్నమాట అండి. కాయలు పువ్వులు పువ్వుల చెట్లు కూడా వేసుకోవచ్చండి. పొలం మజ్జిగ అన్నది చాలా బాగా పనిచేద్దామట అండి. అందువల్ల ఏంటంటే ఇది 1 లీటర్కి ఒక 5 లీటర్లు 1 లీటర్ మజ్జిగ అనుకోండి, 5 లీటర్లు వాటర్ పోసి కలిపి మనం ఇచ్చుకోవచ్చండి. ఇందులో కూడా మనం ఏమైనా కొంచెం పేను బంకలాడిది కట్ట ఏమైనా పట్టిందనుకోండి మొక్కలకి, అవి ఏం చేయాలంటే పొలం మజ్జిగలో ఇప్పుడు వేసవకాలం కదండి, పసుపు కట్ట వేయకూడదండి, ఎంగో కట్ట. ఎందుకంటే ఇప్పుడు వేడి కదండి, ఆ 2 కూడా చాలా వేడండి. వేడి దాని మీద ఏముందంటే పూత కట్ట మొత్తం మాడిపోతాయి మట్టండి. అందు గురించి మనం ఏం చేయాలంటే అవి ఏమి వేయకుండా ఇలాగా చల్లగా మనం సలవ చేసే వస్తువులే కొంచెం ఇలా మొక్కలు కూడా పోసుకుంటే ఇది ఏముందని ఖర్చు ఏముంది, పారబోసేదే కదండి. అదేదో మొక్కలకి ఇచ్చుకుంటే మనకు బాగా ఉపయోగపడతాయి మట్టండి. అందు గురించి ఇది మీకు మొక్కలకి ఇవ్వడానికి ఎలాగ ఇవ్వాలో నేను కలిపి చూపిస్తానండి. చూసారు కదండి, ఇదిగోండి మజ్జిగ అయితే ఇదిగోండి ఇలా ఉందో మొత్తం పుల్ల మజ్జిగ అండి మొత్తం అంతేనే. ఇదిగోండి బకెట్ ఇలా ఇది 1 లీటర్ అనుకుంది, అదిగోండి అలా కలిపినమాట. సరే అలా బాగా కలిసిపోయిందో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా బాగా బలంగా పెరుగుతాయి, హెల్తీగా ఉంటాయండి. పువ్వులు కాయలు మనకి చాలా బాగా వస్తాయి మట్టండి. వేసవకాలం ఉత్తి వాటరే ఇచ్చడం కాదండి, ఇప్పుడు ఏది ఇచ్చినా కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చినా అది కూడా వేడేనండి. కిచెన్ వేస్ట్ ఇచ్చినా ఏమైనా కొంచెం ఎప్సమ్ సాల్ట్ మయమయాన్ని కలుపుకొని ఇచ్చుకోవచ్చండి. ఇంకేమైనా ఎరువులు వేసామనుకోండి అవి కూడా బాగా వేడేనండి. అందు గురించి ఏంటంటే చూసారు కదండి, ఇదిగోండి ఇలా నేనైతే వాటర్ కలిపానండి. ఇలా వాటర్ కలపడం వల్ల ఏమవుద్దంటే మొక్కలకైతే మనం ఇలా ఇచ్చుకోవచ్చండి. ఇది కూడా అండి ఈ మజ్జిగే కాకుండా మజ్జిగ మాకు అంత బడ్జెట్ అనుకున్న వాళ్ళు అయితే ఎన్నపోస కట్ట చేయని వాళ్ళకి రాదు కదండి. అది బడ్జెట్ పెట్టి మజ్జిగ చేసుకుని తోడు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలంటే అది ఖర్చు అనుకుంటారు. మీకు ఖర్చు లేని ఇంకోటి చెప్తానండి. ఎవరన్నా రైస్ వండుకుంటారు కదండి, రైస్ వండుకున్నప్పుడు ఆ రైసు వార్చుకున్న వాళ్ళు గంజి వస్తుందండి. ఆ గంజి కూడా ఒక 4 రోజులు పక్కన పెట్టామనుకోండి బాగా పులుతుందండి. పులిసినప్పుడు ఏముందనుకోండి అది కూడా దీనికన్నా కూడా అది చాలా ఇంకా బాగా పనిచేస్తుంది మట్టండి. ఆ గంజి కూడా చాలా బాగా పనిచేద్దండి. మనం తాగినా కూడా సలవ అంటారు కదా, మొక్కలు కూడా అలాగే బాగా పనిచేస్తుంది మట్టండి. ఆ గంజి కూడా మనం ఒక 4 రోజులు పక్కన పెట్టుకొని బాగా పులిసిన తర్వాత దానికి 1 లీటర్కి ఒక 5 లీటర్లు వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చుకుంటే అండి రిజల్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. ఈ మజ్జిగ వల్ల కూడా ఉపయోగండి. ఇందులో ఏంటంటే పసుపుని ఇంగు ఇప్పుడు ఎండమూలం కలపకూడదండి. ఇలా కలిపేసుకుని ఇలా మామూలుగా వాటర్ ఇచ్చుకోవాలండి. ఇలాగ 4 రోజులకి ఒకసారి ఇచ్చుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అన్నది వేసవకాలం అన్నా సరే పంట అన్నది మనకి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయన్నమాటండి. పువ్వులు రావట్లేదు, పూత రాలిపోతుంది అన్న వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఇది కూడా మన రైస్ వాటర్ కూడా బాగా పనిచేస్తుందండి. అది కూడా స్టోర్ చేసుకోండి. మనం ఏమైనా ఫ్రూట్ కట్ట తెచ్చుకుంటాం కదండి, అవి తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తొక్కల కట్ట మొత్తం అన్నీ వాటర్లో వేసి నానబెట్టుకునండి. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తానండి.
ఇప్పుడైతే మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. ఇది ఒక మొగ్గ ఇచ్చుకుంటే అండి సరిపోద్దన్నమాట. ఇప్పుడు ఇది పోతూ ఉంది కదండి, పోతూ ఉన్నప్పుడు మనం ఇలాంటివన్నీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంది. ఇదిగోండి ఇలా ఒక్కదానికి ఒక్క మొగ్గ అయితే సరిపోద్దండి. పోతూ ఉన్నప్పుడు ఇలా ఫెర్టిలైజర్ అన్నది మొత్తం ఇలా ఇచ్చుకోవచ్చన్నమాట అండి. ఖర్చు ఏముందండి, ఇలా మన ఇంట్లో దొరికే కదండి. ఇది కూడా మేము చేయలేము అంటే మీరు ఎలాగో రైస్ కంపల్సరీగా ఎవరన్నా రైస్ వండుకుంటారు. పోనీ ఇప్పుడు వచ్చిన కాలంలో రైసు అన్నం మార్చుకోవడం కుక్కర్లు కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఉంటాయి కదండి, అవి పక్కన పెట్టుకుంటేనే అవి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. అందులో కొంచెం ఖర్చు లేదు, పర్వాలేదు, మొక్కలు పెంచుకోవచ్చు, మాకు కొంచెం చిన్న బడ్జెట్ అన్నా పర్వాలేదు అనేసి ఒక 100 రూపాయలు పెట్టండి. ఎంత అవదండి, ఒక 100 రూపాయలు పెడితే ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది. పర్వాలేదు ఒక 100 రూపాయలు ఖర్చు అని అనుకుంటే అండి ఎప్సమ్ సాల్ట్ దొరుకుద్ది. నార్మల్ వాటర్లో అయినా సరే మీరు ఎప్సమ్ సాల్ట్ 5 రోజులకి కలిపి కొంచెం కొంచెం మొక్కలకైతే ఇచ్చుకుంటే అండి మనం చాలా బాగా వస్తామటండి. ఇదిగోండి ఇలా కాయలు ఉన్నాయి కదండి, ఇలా కాయలు ఉండవాలి ఏంటంటే కాయలు, ఇదిగోండి పూత, ఇదిగోండి ఇక్కడ కూడా పూత ఉంది కదండి, అందువల్ల ఇవి రాలకూడదు మట్టండి. ఎండమూలని పైన మనకి ఎండలో బాగా ఎందుకంటే పెట్టుకున్న చిన్న కంటైనర్లు కదండి, నేల ఈ వీటికి ఆ వీటికి పూతలో కట్ట అన్నీ మాడిపోతాయి మట్టండి. అలా మాడకుండా మనకి హెల్తీగా ఉండాలంటే మయమైన ఇలాంటివి ఇచ్చుకోవాలి మట్టండి. ఇలా కలుపుకునండి. ఒక్కొక్క మొగ్గ అయితే నేను ఒక్కొక్కటి సరిపోద్దండి. ఒక్కొక్క మొగ్గ అయితే అలా ఇచ్చుకుంటే ఒక 4 రోజుల వరకు మళ్ళీ మనం ఏమి ఇవ్వవసరం లేదండి. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇదే కాకుండా ఈ లోపల ఈ 4 రోజులు ఇది ఇచ్చేసుకుంటాం కదండి, మళ్ళీ 4 రోజులకి మనం బియ్యం కడిగిన నీళ్ళు స్టోర్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ పనికి వస్తుందండి. అలాగా మయానం ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు మట్టండి. ఇలా మొత్తం మొక్కలన్నిటికి వాటర్ అనేది ఇచ్చేస్తానండి. మిగతా చిన్న టిప్ రెండు చెప్తానండి. ఇంత వేసవకాలంలో కూడా పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో, పోతానే నిలబడడానికి కారణం ఇదేనండి. నేను మయమైన ఇలాగా ఎప్సమ్ సాల్ట్ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి కూడా నేను స్టోర్ చేసి ఇస్తానండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా మయమైన పుల్ల మజ్జిగ, ఇది మట్టండి. ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి చూసారా, మొక్కలు చూసారా అంత గ్రీన్గా ఉన్నాయో. ఇక్కడ కూడా చూడండి, మీకు మొన్న పూత అయితే బాగా వచ్చింది కదండి, మీకు చూపించాను కదండి, ఏది కూడా రాలకుండా మొత్తం అన్ని కాయలు తయారయ్యాయండి, చిక్కుడుకాయలు. పూత కూడా ఇంకా అక్కడక్కడ పోతున్నాయండి. ఇవన్నీ కొత్త మొక్కలు మట్టండి. ఇక్కడైతే బీన్స్ చూసారా, అసలు మొత్తం మొక్క చూసారా గుత్తులు ఇవ్వండి, ఇవన్నీ గుత్తులు కింద మొత్తం ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసారా. ఇవన్నీ బాగా నిలబడతాయి మట్టండి. మొత్తం మనకి ఇలాగా ఎక్కడ చూసినా ఇలా కొమ్మకి ఇలాగా మొత్తం ఇదిగోండి చూసారా, మొత్తం ఇవన్నీ కాయలు మట్టండి. విపరీతంగా ఇలా మనకి రావడానికి ఇలా ఇచ్చుకుంటే మనకి సరిపోద్దండి వాటర్ అన్నది. అందు గురించి అండి వేసవకాలన్నా సరే మనం కొంచెం కష్టం అనుకుని వదిలేయకూడదండి. ఎందుకంటే అవి మొక్కలే కదండి, కొంచెం వాటర్ ఒకటి ఇచ్చేస్తే ఆ వాటర్ వల్ల ఏమీ బలం రావండి. చిన్న కంటైనర్ మూలని అది కింద నేల మీద పెట్టినైతే సెమ్మకి కొంచెం వాటర్ వేయకపోయినా వీటి తట్టుకుంటాయండి. ఇవి మనం మిద్దె తోట మీద పెట్టినవి మాత్రం కొంచెం కేర్ తీసుకుని, ఇవి మన చిన్నపిల్లల్ని ఎలా చేస్తామో ఇవి కూడా అలాగే చూసుకోవాలండి జాగ్రత్తగా. చూసారా, ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.